నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, వైఎస్ వివేక గారి హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు ఏంటనేది అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం ఒక రకంగా మాట్లాడుకుంటే సాక్షి మాత్రం విరుద్ధంగా ఎలా ప్రచురించిందని చూసాం. అయితే నిజంగా సాక్షికి వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎందుకంటే ఇదే వివేకానంద రెడ్డి గారి గురించి అక్కడ అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి, లేదా కన్న కూతురే చంపించిందని చెప్పి ప్రకటనలు కూడా చూసాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఆయన చనిపోయిన కాడి నుంచి కనుక మనం చూసుకుంటా ఉంటే, సాక్షి గురించి ఒకసారి కనుక మనం ఆలోచిస్తూ ఉంటే, మొట్టమొదటగా గుండెపోటు అని చెప్పి ప్రచురించింది వాళ్ళు. గుండెపోటు అని వాళ్ళే మొట్టమొదటి ప్రచురించారు. వాళ్ళ సాక్షి ప్రసార మాధ్యమంలో ముందుగా వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత దాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని అదే ఫాలో అయ్యారు, అన్ని ప్రసార మాధ్యమాలు కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే సునీత గారు రాకముందు ఆయనకి పంచనామాలు పూర్తి చేసేసి, ఆయనకి డ్రెస్సింగ్ చేసేసి, ఆయన్ని శవపేటికలో పెట్టేసి ఖననం చేయాలనుకున్న సమయంలో ఆమె వచ్చేసి అనుమానం వ్యక్తం చేసిన తర్వాత, పంచనామా జరిగిన తర్వాత అది హత్యగా అందరికీ అర్థమైపోయింది. అప్పటి వరకు గుండెపోటుగానే చిత్రీకరించారు. మరి అక్కడ ఉన్నది ఎవరు? మొట్టమొదటిగా సరే వాటిలో ఉన్నాడా లేదా తీసి పక్కన పడేస్తే, తర్వాత మొట్టమొదట వెళ్ళింది అవినాష్ రెడ్డి, చెప్పింది కృష్ణారెడ్డి 6 గంటల తర్వాత అని చెప్పి చెబుతున్నాడు. 6 గంటల తర్వాత నేను వెళ్ళానని చెప్పని అవినాష్ రెడ్డి చెబుతున్నాడు. కానీ 4:15కి ఆయన భారతీ రెడ్డి గారి యొక్క పిఏకి ఫోన్ చేసి మాట్లాడాడని చెప్పని గూగుల్ టేక్అవుట్ ద్వారా ధృవీకరించడం కూడా జరిగింది. అంతకుముందు 3 రోజుల ముందు నుంచి ఎవరెవరితోటి మాట్లాడాడు, ఆ సమయంలో ఎక్కడున్నాడు అన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా స్పష్టంగా వివరంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఒకటే, మామూలుగా ఆ వయసులో అతన్ని చంపాలి అనుకుంటే, ఎవరైనా సరే చంపాలి అనుకుంటే దిండు ముఖాన్ని చంపొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చంపేయచ్చు, లేకపోతే తాడు మెడకేసి చంపొచ్చు, ఏదైనా చంపొచ్చు. కానీ అంత కసిగా గొడ్డలతోటి అన్నిసార్లు నరికి చంపారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అది కూడా పులివెందల్లో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ స్వయాన తమ్ముడు, మాజీ మంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, అలాంటి వ్యక్తిని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని, జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపాలి అనే ధైర్యం ఎవడుకుంటుంది చెప్పండి? ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ధైర్యం కూడా. అది హత్య అని చెప్పి తెలిసిన తర్వాత, ఇందాక నేను చెప్పినట్టు అంత ఘోరాతి ఘోరంగా చంపిన తర్వాత, హత్య అని చెప్పి తెలిసిన తర్వాత దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అటు మళ్ళిచ్చారు. సరే, ఇది ఒక ఎత్తు. రాజకీయంగా వాళ్ళు ఏం చేశారనేది ఒక చూసుకుందాం. అది నిజంగానే తెలుగుదేశం పార్టీ బాగా నష్టపోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మౌనం కూడా తెలుగుదేశం పార్టీకి శాపమైంది. నిస్సందేహంగా చెబుతున్నాను. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కొంత తెగించాల్సిన వ్యక్తి ఎందుకులే లేనిపోయిందని చెప్పని తెగించలేదు ఆయన. ఆ సందర్భంగా అది తెలుగుదేశం పార్టీ తీవ్ర నష్టం అయితే చేకూర్చింది, అందులో ఎలాంటి అనుమానమే లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా అదే మరణ రోజు వచ్చేతలకి మార్చి 15వ తారీఖు జరిగింది. ఇప్పటికీ 6 సంవత్సరాల 6 నెలల 2 రోజులు అయింది చనిపోయి. మరి తర్వాత రోజే 17వ తారీఖు నాడు మళ్ళీ వచ్చి అవినాష్ రెడ్డి పేరు ప్రకటించడానికి హెలికాప్టర్లో వచ్చాడు కదా. మిగిలిన సాట కానంటే హెలికాప్టర్లో వెళ్ళాడు కదా. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే హెలికాప్టర్లో వెళ్ళాడు కదా. అంటే ప్రతిసాటికి హెలికాప్టర్లో వెళ్ళే వ్యక్తి, సొంత బాబాయి, పెంచిన బాబాయి, చిన్నప్పటి నుంచి ఆయన ఏలుబట్టుకొని నడిపించిన బాబాయి, ఆయన వాళ్ళ నాన్నకి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్న రాజకీయంగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటే కంచుకోటను ఆభరణ ఇంకా పదిలం చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి హత్య కావించబడితే అంత తీరుబడిగా వచ్చాడు. వచ్చిన తర్వాత పంచనామా చేసిన వాళ్ళు అప్పటిదాకా పంచనామా ఎవరు చేయలేదు. డాక్టర్లు ఏంటని ఇంకా చెప్పలేదు. పోలీసులు ఏమి నిర్ధారణ చేయలేదు. గొడ్డలిపోటు అనే విషయం ఈయనకి ఎలా తెలిసింది? ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా. కోర్టు కూడా కొన్ని విషయాల్లో ఇదే అవినాష్ రెడ్డిని కర్నూలులో అదుపులో తీసుకోవాలని ప్రయత్నించిన సందర్భంగా వాళ్ళు 3 రోజులు ఆడిన నాటకం, భారతదేశ వ్యాప్తంగా సిబిఐకి ఉన్నటువంటి విలువలు, వాళ్ళకు ఉన్నటువంటి చాతుర్యం తెలిసిన వాళ్ళకి కూడా ముక్కును ఏలు వేసుకునే విధంగా, సిబిఐకి మచ్చ తెచ్చే విధంగా 3 రోజులుండి రిక్తాస్తాలతోటి ఒక సామాన్య లోక్సభ సభ్యుడిని అదుపులో చేసుకోకుండా వెళ్ళారు అంటే ఇక్కడ ఏ విధంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దానికి సంబంధించి గూగుల్ టేక్అవుట్ ద్వారా రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి అన్ని విషయాలు కూలంకుషంగా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన మీదే ఎదురు కేసు పెట్టి, ఆయన్ని బదిలీ చేయించి, ఇంకొకతను బదిలీ చేయించి, ఈ కేసు వస్తుంటే జడ్జీలను బదిలీ చేపిస్తూ ఈ విధంగా ఇప్పటిదాకా నడుపుకుంటూ వస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇన్ని విషయాలు కళ్ళకు గట్టినట్టు సిబిఐ వాళ్ళు చెప్పింది మీరు నేను చెప్పలా. సిబిఐ వాళ్ళు చెప్పిందే స్పష్టంగా అర్థమైన తర్వాత, అతన్ని కూడా ఒక ముద్దాయిగా చేర్చిన తర్వాత, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అతనికి ఒకే అంశం మీద ఇద్దరిని ఒకే కారణం మీద
అభియోగం మోపిన తర్వాత భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, ఇతను అదుపులో తీసుకోలేదు. ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా. పోనీ అదుపులో తీసుకున్నాము, పూచీకత్తు మీద విడుదల చేసామంటే ఏ స్టేషన్లో, ఏ సమయంలో, ఎన్ని గంటలకి, ఎక్కడ మీరు అదుపులో తీసుకున్నారో ఇంతవరకు లేదు. అంటే ఏ విధంగా అతనికి సహాయ సహకారాలు అందజేస్తున్నారో సిబిఐ వాళ్ళు రామ్సింగ్ను తప్పించిన తర్వాత అవినాష్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నారే తప్ప సిబిఐ వాళ్ళు విచారణ జరపలేదు. నిజంగా వాళ్ళు విచారణ జరిపి అన్ని కనుక బయటకు తీసుకొస్తే అరగంట పని ఇతను అదుపులో తీసుకోవడం, అరగంట ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు. చంపిన వ్యక్తి చెబుతున్నాడు ఫలానా వాళ్ళు చంపించారు అని చెప్పని. గూగుల్ టేక్అవుట్ చెబుతా ఉంది. మీరు అన్నట్టు సునీత గారి మీద అభాండాలు మోపి కన్న కూతురు ఆమె ఆస్తి కోసం చంపారని చెప్పని ఒక అభియోగం తీసుకొస్తూ ఆల్రెడీ ఆ ఆస్తులు మొత్తం ఈ పేరు మీద రాశారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఆమె మీద, వాళ్ళ భర్త మీద, స్వయానా ఆయనకు బావమర్ది, చిన్న బావమర్ది, ఈమెకి మేనమామ మేనర్కం చేసుకుంది, ఆమె మీద మోపుతూ అలాగే అక్రమ సంబంధం అంటగడుతూ వేరే అలిగేషన్స్ ఉన్నాయని చెప్పని ఈరోజు బయటకు తీసుకొస్తూ ఏ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారో మనం గమనించుకుంటా ఉంటే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇవన్నీ కూడా పొందుపరిచిన తర్వాత ఈరోజు న్యాయస్థానం ఈరోజు మాట్లాడిన దాన్ని, అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలు ప్రజలకు కూడా తెలియదని కాదు, మరోసారి గుర్తు చేద్దామని చెప్పని. ఇప్పుడు న్యాయస్థానం ఏమని మాట్లాడింది, మీరు విచారణ చేయడానికి సిద్ధమా, సిబిఐని ప్రశ్నించింది. సిద్ధమే అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించింది ట్రయల్ కోర్టులో మీరు మళ్ళీ 2 వారాల లోపు మీరు అభియోగం మోపండి. ఆ తర్వాత 8 వారాల లోపు వాళ్ళు విచారణ జరిపి తీర్పు, అంటే వాళ్ళు విచారణ జరిపి న్యాయస్థానానికి చేయాలని చెప్పని సిబిఐ వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది. దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కూడా 8 వారాలు కోర్టుకు కూడా గడువు ఇచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బెయిల్కి వేశారు. బెయిల్ రద్దు చేయమని కానీ బెయిల్ను కొనసాగించమని కానీ చెప్పలేదుగా న్యాయస్థానం. ఈ 10 వారాల తర్వాత, అంటే ఈ 2 వారాల తర్వాత వీళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత న్యాయస్థానం ఒక తీర్పు ప్రకటిస్తుందని అయితే నేను భావిస్తున్నాను. దాన్ని కూడా వక్రీకరించి వీళ్ళు చెబుతున్నారు అంటే, ఇన్నిసార్లు ఈ విధంగా రాస్తున్నారు అంటే సిబిఐ వాళ్ళు సాక్షి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? స్ట్రైట్కి వచ్చన్నది. ఇన్నిసార్లు ఇన్ని అబండాలు ఈ విధంగా మాట్లాడుతూ సిబిఐని అలాగే న్యాయస్థానాన్ని వాళ్ళ తీర్పులను కూడా తప్పుపడుతూ వాళ్ళ దాంట్లో అలా విస్తృతంగా రాస్తున్న సందర్భంగా ఈ రోజు వరకు కూడా సిబిఐ విజయసాయిరెడ్డిని పిలిపించట్లేదు, జగన్మోహన్ రెడ్డిని పిలిపించట్లేదు, అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవట్లేదు, వాళ్ళ మీద ఏదైనా అభియోగాలు వస్తే న్యాయవాదులను కూడా పంపించట్లేదు. ఇది సిబిఐ చేస్తున్న తప్పు 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 3 సార్లు చెబుతున్నాను, నేను నిస్సందేహంగా చెబుతున్నాను. సరే, ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే మీరు చెప్పినటువంటి ఒక అనుమానం ఏదైతే ఉందో ఏపీ ప్రజల్లో కూడా ఉంది. ఏదైతే ఆయన వాస్తవానికి గొడ్డలు పోటని చెప్పి ఎవరు చెప్పకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారని చెప్పి ఒక పాయింట్ అయితే, వాస్తవానికి ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఏదంటే RRR గారికి సంబంధించి కస్టోడియల్ టార్చర్ని వీడియో కాల్లో చూశారని చెప్పేసి డైరెక్ట్గా మన RRR గారే చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సీసీ కెమెరాల్లో ఏం చేస్తున్నారో చూశారని చెప్పేసి కూడా మనకు తెలిసిందే. సో ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా వీడియో కాల్లో చూశారు అనేది ఒక అనుమానం కాదు, నిజమని చెప్పనే గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే సిబిఐ వాళ్ళ అభియోగంలో అంత పూర్తిగా వాళ్ళు చెప్పలేదు, కానీ చాలా స్పష్టంగా అలానే జరిగిందని చెప్పని సునీత గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు దాన్ని బయట పెడతానే ఉన్నారు. ఇక్కడ మనం సునీత గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సునీత గారు ఇలాంటి, ఇప్పుడు మామూలుగా ఒక మహిళ, మరి మంచి విద్యావంతురాలు, భారతదేశంలోనే అతి కొద్ది మంది ఆమె చదివినటువంటి డాక్టర్ కోర్సుకు సంబంధించి ప్రత్యేకమైన కోర్సు చదివిన వ్యక్తులు, ఈరోజు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు కన్న వ్యక్తి, ఆస్తి గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎలాంటి ఆపేక్ష లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి, తన కన్న తండ్రి రాయలసీమ బిడ్డ అయి ఉండి చిన్నప్పటి నుంచి తనతో పాటు వాళ్ళతో పాటు పెరిగిన వ్యక్తి అయి ఉండి వాడు చేసిన ఆ కార్యక్రమాలకి, అంటే ఆ తండ్రిని చంపిన విధానానికి ఏ విధంగా అయితే వాళ్ళ మీద చట్టబద్ధంగా శిక్ష వేయించాలని పోరాడుతూ ఉందో నిజంగానే చాలామంది మహిళలకి నిస్సందేహంగా ఆదర్శప్రాయం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి వ్యక్తి మీద కూడా అబండాలు మోపుతూ ఇంకా ఆయన ప్రజల దగ్గరకు వచ్చేసి నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళకేదో న్యాయం చేస్తారని చెప్పి సొంత తల్లికి చెల్లికి అలాగే బాబాయ్ కూతురు ఇంకో చెల్లికి ఏ విధంగా చేస్తున్నాడో చూసిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే నిజంగా అతని ధైర్యానికి అతని తెగింపుకి మనం అభినందించాలి. ఎందుకంటే తప్పు చేయడం చాలామంది చేస్తారు, మనస్తాపం చెందుతారు, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు, మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పదే పదే అబద్ధాలను అలవోలకగా చెబుతూ ఎదుటాళ్ళ మీద నేరం మోపుతూ వాళ్ళు చేసింది ప్రపంచం చూసినా, అలాగే న్యాయస్థానాలు కావచ్చు లేకపోతే విచారణ సంస్థలు కావచ్చు బహిరంగంగా చెబుతున్నా కూడా ఇంకా వాళ్ళు పదే పదే అబద్ధాలు చెబుతున్నారు అంటే వాళ్ళు ఏ నమ్మకం చెబుతున్నారు ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నది అక్షర సత్యం, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పటికీ అదే అనుమానం ఉంది. వీడియో సాక్ష్యంతో
ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశారు అనేది. కాబట్టి చాలామంది మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా చాలా వరకు బయటికి తీసుకొచ్చారు. మిగిలిన విషయాలు కూడా బయటికి తీసుకొస్తారు. నిజంగా గనక సిబిఐ చిత్తశుద్ధితోటి, ఇప్పటికి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, సిబిఐ వాళ్ళు చిత్తశుద్ధితోటి గనక ఇప్పటికి గనక చేస్తే అరగంటలో అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు. అరగంట ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ఈ 10 వారాల తర్వాత ఏం జరగబోతుంది, ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు అని చెప్పేసి ఒకటైతే, నెక్స్ట్ విచారణలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు పిలుస్తారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.